రైట్ రైట్ గాది వెంకటేశ్వరరావు గారు జనసేన అధికార ప్రతినిధి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలంగాణలో పోటీ చేయాలని లేదు, కానీ ఇప్పుడు విన్న మాటలు నా సభను అడ్డుకోవడం వల్లే నేను తెలంగాణలో పోటీ చేయబోతున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అది స్క్రిప్ట్ అంటోంది. ఇక్కడ తెలంగాణ పార్టీల వాయిస్ అంతా కూడా ఖచ్చితంగా మోడీ స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడే నాకు అధికారం లేదు, ఇక్కడ అధికారం ఎందుకు అన్న పవన్ కళ్యాణ్ ఎందుకోసం రాజకీయ పార్టీ ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నారు, ఎవరి కోసం యాక్టివేట్ చేస్తున్నారు, మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసమే యాక్టివేట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? అంతకు మించి ఏం మాట్లాడతారండి వీళ్ళంతా. ఎవరైనా సహజంగా మాట్లాడదు అలాంటి మాటలు కదా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరి మెప్పు కోసం ఎప్పుడు కూడా జనసేన పార్టీ లేదు, ఒకరి మెప్పు కోసం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అని ఆయన ఆతృత పట్ల ఆశపడ్డు. మాకంటూ ఒక ఆలోచన విధానంతో జనసేన పార్టీని స్థాపించాం. రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని. కానీ నిన్న తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఒకవైపు ప్రభుత్వం గాని అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గాని కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు సంబంధించి ఒకళ్ళు కొట్లాడారు, ఒకళ్ళు ఇచ్చారు. రకరకాల ఈక్వేషన్లు, రకరకాల సమీకరణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంటే కొంతమంది అమరులు ఉన్నారు, ఆ అమరుల త్యాగాలను కూడా స్మరించుకునే టైంలో నిన్ననే పవన్ కళ్యాణ్ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే అంశం తెరపైకి వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందించిన స్క్రిప్ట్, ఆ ప్రకారమే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు. సభలో ఏదైతే మాట్లాడాలనుకున్నారో ప్రెస్ మీట్ లో ఆ అంశాలనే తెరపైకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ అనేది తెలంగాణ రాజకీయ పార్టీల వాయిస్. ఏం ఆన్సర్ చేస్తారు? ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వంశీ గారు. ఒకటి అర్థం చేసుకోండి, మేము అక్కడ నిన్న పెట్టింది పూర్తిగా మా కార్యకర్తలతో ఇండోర్ మీటింగ్. అది వీళ్ళు అన్నట్టుగా అదేదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టి మేమేదో చేస్తున్నాం అనుకుంటే ఓకే. అక్కడ పెట్టింది పూర్తిగా ఇండోర్ మీటింగ్. ఇండోర్ మీటింగ్ లో ఓన్లీ మా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళమే కానీ మేమేదో పబ్లిక్ ని గ్యాదర్ చేసేది కాదు కదా. అది ఓన్లీ జనసేన సభ్యత్వం తీసుకున్నటువంటి మా కార్యకర్తలతోనే, సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తలతో మీటింగ్. అది ఇంటర్నల్ మీటింగ్. అది పూర్తిగా దాన్ని వీళ్ళు అనవసరంగా లేనిపోని యాగి వీళ్ళు చేశారు తప్పితే ఎవరైతే చేశారో ప్రభుత్వం కానీ లేదంటే ఇంకోళ్ళు కానీ లేదంటే ఇంకొకళ్ళు ఎవరో యాగి చేస్తారో ప్రభుత్వం ఆ స్టాండ్ తీసుకుంది. కానీ అసలు దానికి పర్మిషన్ ఏంటండి? అసలు నేను ఒకటి చెప్తాను ఇవాళ, అసలు రాజకీయ పార్టీల మీటింగులకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలన్నా? ఎక్కడుంది? ఏ చట్టంలో ఉంది? ఒకసారి పోలీస్ మాన్యువల్ చూసుకోమనండి. అంటే శాంతి భద్రతలు ఎవరు కల్పించాలి? అక్కడ రక్షణ ఎవరు కల్పించాలి? అందులోనూ గత వారం నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ నడుస్తోంది కదా. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని కూడా ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు కదా. నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం అనేది మేము వేరే వదిలేసాం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయం అనేది మేము పట్టించుకోలేదు. వాళ్ళు చేశారు అక్కడ. అది కూడా వాళ్ళందరికీ వాళ్ళే ఆ క్లబ్ లో మీటింగ్, ఈ క్లబ్ లో మీటింగ్, ఆ జర్నలిస్టులు, ఈ జర్నలిస్టులు అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి చెప్పినట్టు. కానీ మేము ఎప్పుడైతే ఆయన వన్స్ నేను విత్డ్రా చేసుకుంటున్నాడో తర్వాత మేము ఎక్కడా కూడా మాట్లాడాం మా కేడర్ నుంచి. కొంతమంది ఏదో వాట్సాప్ లో పెట్టుకుంటే ఇది కామన్, అది ఏ పార్టీకైనా ఉన్నారో ఏదో పెడుతుంటారు. మేము లీడర్లు అనేవాళ్ళం ఎప్పుడు అసలు దాని గురించి మళ్ళా 2 సెకండ్ కూడా మాట్లాడాల. ఉన్నది కూడా నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు పోలీసులకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దానికి సంబంధించినటువంటి మీరు అన్నట్టుగా శాంతి భద్రత కానీ ప్రొటెక్షన్ కానీ ఇంకోటి చూడవలసిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ఎప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. పోలీస్ పర్మిషన్ అనేది నాట్ ఎట్ ఆల్ నీడ్ ఏ పార్టీకైనా సరే. తెలుసుకున్నాను. కానీ మీరు కోర్టు కూడా ధర్మాసనం కూడా వద్దని చెప్పింది కదా. సరే కాసేపు ప్రభుత్వాన్ని పక్కన పెడదాం. అది ధర్మాసనం దాకా వెళ్ళలేదు వంశీ గారు. అది నంబరింగ్ స్టేజ్ లోనే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయలేదా నిన్న మీరు? అది నంబరింగ్ దగ్గర ఆగిపోయింది, ధర్మాసనం మీదకి వెళ్ళలేదు. అక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఎందుకు చేశారు ఎట్లా చేశారో కానీ అది మరి పూర్తిగా నేను మా అడ్వకేట్లు కూడా మాట్లాడాలి. అది అక్కడ నంబరింగ్ దగ్గరే ఎక్కడైతే మనం ఫైల్ చేస్తామో ఫైలింగ్ లోనే రిటర్న్ చేశారు దాన్ని. మా వాళ్ళకి టైం లేదు కదా, మళ్ళీ దాన్ని రిప్రజెంట్ చేసి తీసుకెళ్లేటువంటి టైం లేక. వెంకటేశ్వర గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కిరణ్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఒక సభ పెట్టుకుంటుంటే ఆ సభకు, అది కూడా ఇండోర్ సభే, మేము ఎక్కడా జన సమీకరణ చేయట్లేదు, మా జన సైనికులతో ఒక సభ నిర్వహించుకునే హక్కు మాకు తెలంగాణలో లేదా? ప్రభుత్వం ఎందుకు ఈ సభను అడ్డుకుంది? ప్రభుత్వం సభను అడ్డుకోవడంతోనే ఇంత వివాదం రాజుకుంది, పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది జనసేన వాయిస్. ఏం ఆన్సర్ చేస్తారు?
సార్ వంశీ గారు ఒకటి వారికి మరి తెలుసో తెలియకో ఇప్పుడు ఏదైనా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అంటే ఎక్కువ 100 మంది కంటే ఎక్కువ గ్యాదరింగ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నువ్వు బయట పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా నువ్వు కన్వెన్షన్లో బ్యాంకెట్ హాల్స్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా పర్మిషన్ తీసుకోవాల్సిందే. నువ్వు ప్రైవేట్గా అక్కడ 2000 మందో 3000 మందో ఆయన అన్నట్టు ఎంతమంది వచ్చినా నీ కార్యకర్తలైనా బయట వాళ్ళైనా నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిందే. నీ విత్ ఇన్ ద పార్టీ కార్యాలయంలో పెట్టుకున్నప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీరు పార్టీ కార్యకలాపాలు చేసుకోవచ్చు. అంటే రోజు నడుస్తూనే ఉంటే ప్రతిసారి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే బయట పెడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సింది. అక్కడ మైక్ వాడాల్సి వస్తుంది, ఇంకోటి వాడాల్సి వస్తుంది, ఆ ప్లేస్ని వాడాల్సి వస్తుంది. దాంతో నీ పక్కన ఇబ్బంది ఉంటుందా లేకపోతే ఇంకేముంటుందా అనేది చూడాలి. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు ఊరికనే మీటింగ్ అంటే అసలు జనరల్గా పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే ఆయన పార్టీ మీటింగ్ అంటారు. ఎప్పుడు లేకుండా సడన్గా ఎందుకు వచ్చింది? సరే మీటింగ్ పెట్టుకొని తప్పులేదు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పక్కన పెడితే వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే తెలంగాణ నవనిర్మాణ సభ. అది ఏ రోజు పెడుతురు? June 2 నాడు పెడుతురు. అంటే ఇన్నేళ్లు తెలంగాణ గురించి లేదు, ఇంకేది లేదు, కానీ సడన్ గా June 2 కాదు. అసలు 2006, 2007 నుంచే తెలంగాణ కోసం నా వాయిస్ వినిపించా, ఓయూకి వెళ్ళా, ఆదిలాబాద్ లో గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళిన చరిత్ర నాదంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళొచ్చు, చేయొచ్చు, తెలంగాణ మీద ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. మాకు కూడా ఆయన మీద ప్రేమ ఉంది, దాంట్లో నో డౌట్. కానీ సందర్భం ఆ రోజు ఏం జరుగుతుంది, మీరు పెడుతున్న మీటింగ్ ఏంది, దాని కాన్సెప్ట్ ఏంది అనేది తెలుసుకోవాలి. తెలంగాణ నవనిర్మాణ సభ అంటే తెలంగాణకి ఇప్పుడు ఏమైందని నువ్వు నవనిర్మాణ సభ పెడాలంటే ఎవరో ఎంతో నాయకులు ఇక్కడ కీలకంగా ఉండి మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోతున్నప్పుడు ఏందో చేయాలి. కానీ సడన్ గా సడన్ గా వచ్చి నవనిర్మాణ సభ అని పెట్టి అది కూడా నీకు ఆయనకు కాంట్రవర్సీ నడుస్తప్పుడు వచ్చి June 2 నాడు పెట్టడం అనేది ఇది సందర్భం కాదనేది ప్రభుత్వం దాన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాని పర్మిషన్ తీసుకుంది. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇలా సార్ ఈ సభలు అడ్డుకోవడం, నన్ను అడ్డుకోవడం వల్లనే నేను పోటీ చేస్తా అంటే ఇంకా ఆయన అవివేకం, అది మేమేం చేయలేము. ఎందుకంటే ఒక సభలు అడ్డుకుంటే ఇంకా పోటీ చేస్తా అంటే గతంలో వార్డు మెంబర్కి పోటీ చేసిరు, ఇంకా దగ్గర కార్పొరేటర్లు కూడా పోటీ చేసిరు. పోటీ చేస్తేనే ఆయన పార్టీ పెట్టినా కానీ పోటీ చేస్తారు. ఇప్పుడు కొత్తగా పోటీ చేసేది ఏం లేదు. ఒకవేళ ఆయన పోటీ చేస్తా అంటే వెల్కమ్, మాకు నో ప్రాబ్లం. కానీ సందర్భానుసారంగా బిహేవ్ చేస్తే మంచిది అనేది ఒకటి. ఇంకోటి కూడా ఏం నడుస్తుందంటే ఇలా బీజేపీ మీకు అక్కడ కూటంలో బీజేపీతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా పబ్లిక్ వాల్యూ ఉన్న ఫిగర్ లేరు. మీతో పాటు ఏదైనా కొంచెమన్నా ఏదైనా వస్తుందేమో అని బాధపడుతుండొచ్చు. దానిలో భాగంగానే అంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఒక క్రౌడ్ పుల్లర్ గానే చూస్తుంది. ఎస్ తెలంగాణలో ఆయన ఎంగేజ్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ పెడతారు కదా, ఇలా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని దాన్ని తీసుకొని ఆయన ద్వారా నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది అందరు సంఘాలు పార్టీలు రెస్పాండ్ అయినాయి, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇవాళ తెలంగాణ జనసేన ఆంధ్రాలోనేమో జనసేన పార్టీ, ఇక్కడేమో బీజేపీకి భజన సేన పార్టీ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నాయకులు ఆయన ఎంపీ గారు రఘునందన్ గారు మాట్లాడతారు, ఆయన ప్రముఖ లీడర్, మీ అందరికి తెలుసు. ఆయన ఏమంటాడు, ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పేంది, ఇక్కడ మీరు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి మాట్లాడతలేరా, కేసీఆర్ ఆడికి పోయి మాట్లాడతలేరా, ఇంకా ఎవరు ఏడికి పోయినా మాట్లాడచ్చు, తప్పు లేదు, మాట్లాడితే తప్పు లేదు. కానీ మనం మాట్లాడే భాష ఏంది అనేది ఇప్పుడు మనం నేను ఆంధ్రాకి పోయి నేను ఏదో మీటింగ్లో ఏమయ్యా ఆంధ్ర మీ అయ్యదా మీ అమ్మదా ఏమన్నా ఆంధ్ర అని మాట్లాడితే అదేంది, నేను ఎందుకు పోయినా ఆంధ్ర, నా పార్టీ లేకపోతే నేను ఆ సంఘం గురించి మాట్లాడితే రావాలి, ఏముందా ఆంధ్ర ఇది ఏమన్నాయదని మాట్లాడితే ఆడ ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి, మరి ఇంకేదైనా కావచ్చు. కానీ అలాంటి మాటలు మాట్లాడొద్దని రఘునందన్ గారికి కూడా తెలవాలి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం మొత్తంగా భారతీయ జనతా పార్టీ స్కెచ్ ని పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఎందుకంటే ఇప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా దాని గురించి మాట్లాడతలేదు. అంటే తెలంగాణ వ్యతిరేకులు మీరా, లేకపోతే పవన్ కళ్యాణ్ మా చేత కావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ మీరు ముందలు పెట్టి ఆయన నడిపిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి కూడా చెప్తాను, జనసేన నాయకులు నిజంగా మీ జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయండి, ఇంకేదైనా చేయండి, ఇంకేదైనా ఒక ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మీకు నచ్చకపోతున్నాం, అన్యాయం జరుగుతున్నారు, ధర్నాలు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ ఎవందో స్లోగన్ తీసుకొచ్చి మీరు మోసుకుంటా తిరిగి మీరు ఇక్కడ బహువులు కావద్దు అనేది మా వ్యక్తిగత సలహా వాళ్ళకి. ఏంటి వెంకటేశ్వర గారు, మొత్తంగా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఒక క్రౌడ్ పుల్లర్ మాత్రమే పవన్ కళ్యాణ్, కానీ ఇక్కడ తెలంగాణలో జనసేనకు అంత ఆదరణ లేదు. మా రాజకీయ పార్టీలు ఏం చేయాలో అవి చేస్తున్నాం, తెలంగాణ ప్రజానికం మా పాలనతో హ్యాపీగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. కాంగ్రెస్ పార్టీ అంతకు మించి ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతే మాట్లాడతారు బాగా సహజంగా రాజకీయాల్లో. ఇంకంటే వాళ్ళంతకు మించి మమ్మల్ని మెచ్చుకోరు, లేదంటే మమ్మల్ని ఇంకో రకంగా, ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏలో కూటమిలో ఉన్నాం కాబట్టి. అడుగుతున్నాం, తెలంగాణ ఎవరయ్యా జాగిరి అని మాట్లాడాలి. ఒక ఉప ముఖ్యమంత్రి తెలంగాణ అయ్యా జాగిరి ఎందుకు మాట్లాడొస్తుంది? నిజంగా మీటింగ్ అడ్డుకున్నాం అంటే ఎవరు అడ్డుకున్నారు, దాని కాంటెక్స్ట్ చెప్పాలి. మేము ఏం చెప్పాలనుకున్నాం, మీటింగ్ పెట్టి తెలంగాణకి ఏం చేద్దాం అనుకున్నాం, ఎట్లా పెట్టాలనుకున్నాం, దాని గురించి చెప్తే నిజంగా బాగుండేది. అడ్డుకున్నారు, దాడులు చేస్తా అంటారు, ఇది నా ఇంటి అడ్రస్, నీ మీద ఎవరు దాడులు చేస్తారు, వెంకటేశ్వర గారు మీ మీద దాడులు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు.
మీరు తెలంగాణకు వచ్చి ఏం చేయాలో ఆ విషయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది. కానీ నిన్న తెలంగాణకు చాలా సెంటిమెంట్ అయిన రోజు, ఆ రోజున సభ పెట్టడం ఇవన్నీ కూడా పొలిటికల్ అటెన్షన్ ని లాక్కోవటానికి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నమే ఇది. ఖచ్చితంగా ఇది సత్యం అని చెప్పి వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. చెప్పొచ్చు కదా, తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తాం చెప్పొచ్చు కదా. రైట్. ఇప్పుడు మేము అక్కడ పెట్టింది ఎవరు? తెలంగాణ పెట్టలేదు కదా వాళ్ళంతా. ఆంధ్రానికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టలేదు కదా అక్కడ. మీరు పెట్టుకుని ఎవరుతారు? మీరు తెలంగాణ పెట్టలేక వాళ్ళంతా కూడా మీరు అన్నట్టుగా మాట్లాడదాం కదా. చెప్పు, మా పార్టీలో ఉన్న తెలంగాణ వాళ్ళతారు కదా అక్కడ ఏర్పడి వాళ్ళు చెప్పకూడదా? అవతల రోజున వాళ్ళకి లేదా ఆ భావోద్వేగం వాళ్ళ మీరు ఏదైతే సెలబ్రేషన్ అన్నారో ఆ సెలబ్రేషన్ వాళ్ళు చేసుకోకూడదా? మా పార్టీ తరఫున చేసుకోండి సార్, 3వ తారీఖు నాడు చేసుకోండి, 4వ తారీఖు నాడు చేసుకోండి. అంటే 2వ తారీఖు ఎందుకు చేయకూడదు అనేది మా పార్టీ కూడా ఇప్పుడు మీరు కానీ 12 నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళంతా ఎక్కడ కాదు, పుష్కర కాలం నుంచి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గుర్తు రాలేదా? జూన్ 2న తెలంగాణకు సంబంధించి ఎందుకు ఆ వేడుకలు చేయలేదనేది ప్రశ్న. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీకు సబ్మిషన్ కిరణ్ గారి నుంచి. వారి అధికార ప్రతినిధి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో సరే ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుండే ఏర్పడి ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారి కూడా ఆయన ట్విట్టర్లో అప్పుడప్పుడు ఏమైనా ఉంటే పెడతానే ఉంటారు. ఏ ఒక్క జూన్ 2 నాడు కూడా ఆయన పెట్టిన సందర్భం లేదు, ఇంతమందికి మాట్లాడిన సందర్భం లేదు. ఒకవేళ నిన్న వచ్చింది అందరూ తెలంగాణ బిడ్డలే, కాకపోతే నేను ఒక రచ్చ జరుగుతుంది దాన్ని క్లోజ్ చేద్దామన్న దాని మీద నిన్న పెట్టలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ గురించి మీ విజన్ ఏదో క్లియర్ గా, జనసేన పార్టీ విజన్ ఏదో క్లియర్ గా చెప్తే ఇంకా బాగా జనాలకు పోయేది కదా. అరే మీ ఉండాల్సింది మీటింగ్ అయి ఉండేది కదా, అది లేకుండా తెలంగాణ బిడ్డలు కదా మాట్లాడొద్దు అంటే మాట్లాడేస్తాం. కానీ నీ అయ్యే జాగిరా నా అయ్యే జాగిరా నా మీద దాడులు చేస్తారని కొట్టుకొని ఇప్పుడు ఇంకోటి ఆంధ్రాలో వరకు ఆయన పాస్టర్ ఆయన మీద ఆయన దాడి చేయించుకొని పెద్ద డ్రామా చేసిన కథ ఉంది. ఇప్పుడు నేను నీ మీద దాడి చేస్తానది ఎవరు? దాడి చేయండి, నా ఇల్లు అడ్రస్ ఇదే అని ఎందుకు? సరే నువ్వు పెట్టు. వెంకటేశ్వర గారు ఏం ఆన్సర్ చేస్తారు? మీ యాక్షన్ కి రియాక్షన్ అది. మమ్మల్ని మీటింగ్ పెట్టుకొని ఇస్తున్నట్టే దాంట్లో ఎట్లా మాట్లాడేవాళ్ళు మీరు విన్నారు కదా. ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే మీరు చేసిన దాని గురించి వచ్చిన ప్రెస్ మీట్ అది. ప్రెస్ మీట్ లో మాటలు సభలో మాటలు ఒకటే ఎట్లా అనుకుంటారు? సభలో మాటలు వేరుగా ఉండేమో కదా, మీరు వినలేదు కదా. నేనేమంటానంటే మీరు సభ పెట్టుకొని ఇచ్చి సభలో మాట్లాడిన తర్వాత కనుక మేము తప్పు మాట్లాడితే మీరు రియాక్ట్ అయితే బాగుండేది. మీరు అసలు మమ్మల్ని మాట్లాడకుండా గొంతు నొక్కబట్టి ఇలాంటి మాటలు వచ్చాయి. వెంకటేశ్వర గారు ప్లీజ్ హోల్డ్. పైడి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ